వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసే ముందు చాలా ఫార్మాలిటీసే ఉంటాయి. ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ మనం ఒక సెటప్ చేసుకుంటాం కదా, దానికోసం అయితే నేను చెక్క తీసుకున్నాను. మనకి ఏది పాసిబుల్ అయితే అది తీసుకోవచ్చు. దాన్ని ఫస్ట్ క్లీన్ చేసుకొని దానిపైన మొత్తం పసుపు వేసి రుద్దాలి. దానిపైన మనకి నచ్చిన ముగ్గేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ మేమైతే లోటసే వేస్తాము. అది కూడా బియ్యం పిండియే కంపల్సరీ యూజ్ చేయాలి. చక్కగా ఇలా ముగ్గేసిన తర్వాత దానిపైన పసుపుతో మనం ఇలా డెకరేట్ చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. మేమైతే ఈ విధంగా చేసుకుంటాము. మనం బయట వేసే ముగ్గు రాక్తో ఉంటుంది కాబట్టి మనం బియ్యం పిండే కంపల్సరీ యూజ్ చేయాలి ఇలాంటి దేవుడి పూజలకి. ముగ్గు వేసినంత కన్వీనియంట్గా ఈ బియ్యం పిండితో అయితే ఉండదు. జనరల్గా దీనికి పీట యూజ్ చేస్తారు. మేమైతే పీట లేక ఇలా ఒక చెక్క పైన అయితే ఇలా చేసుకున్నాము. దానిపైనుండి ఒక జాకెట్ ముక్క తీసుకొని ఇలా సైడ్కి అంతా ఫోల్డ్ చేసుకుంటూ ఆ చెక్క మొత్తం నీట్గా కవర్ చేసుకోవాలి. రెడ్ ఆర్ గ్రీన్ ఆర్ ఎల్లో ఇలాంటివి ఏ కలర్స్ అయినా యూస్ చేస్తారు అమ్మవారికి. దానిపైనుండి పసుపు కుంకుమ వేయాలి. దానిపైన మనకి బియ్యం ఉంటాయి కదా, అవి ఒక 5 గుప్పెట్లో తీసుకొని వేయాలంట. కొన్ని తీసుకోవాలి. దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఈ బియ్యంని కింద పోకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ మేమేం డెకరేట్ చేయలేదు, నార్మల్గా ఇలా ఒక పెట్టాము. దాని తర్వాత మనం చేసిన చెక్క పైన ఇలా ఒక రాగి బిందె ఆర్ మనం ఏ స్టీల్ బిందె అలా ఏది తీసుకున్నా పర్లేదు. మేమైతే రాగి బిందె తీసుకున్నాము. దాని నిండా ఫుల్ వాటర్ పోసాము. దాంట్లో పసుపు కుంకుమ ఇలాచీలు ఒక 5గా ఉండే మల్లెపూలు ఉంటాయి కదా, అవి కూడా వేయాలి. పచ్చకర్పూరం ఇంకా మల్లెపూ పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇవి 5 ఇంగ్రీడియంట్ వేయాలి. దాని తర్వాత ఇలాగే సేమ్ ప్రాసెస్ మనం ఎంత హైట్లో అమ్మవారిని చేయాలి అనుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఈ బిందెలు అనేది పెట్టుకోవాలి. మేమైతే ఒక 2 బిందెలు దానిపైన ఒక రాగి చెంబు పెట్టుకుంటున్నాము. కాపరే యూస్ చేయాలని ఏం లేదు, స్టీల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ దాంట్లో కూడా ఇందాక ఏవైతే 5 ఇంగ్రీడియంట్స్ వేసామో ఈ మూడిట్లలో వేయాలి. అమ్మవారి విగ్రహం ఉంటే ఇలా ఏం చెయ్యరు, బట్ లేని ప్లేస్లో మనం ఇలా చేసుకుంటాము. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి అమ్మవారి ఫేస్ చేసుకోవడానికి ఫస్ట్ మనం కొబ్బరికాయ తీసుకుంటున్నాం. మేమైతే దానికి మంచిగా పసుపు రుద్దాలి. పసుపు రుద్దేసి తిలకం పెట్టాలి. నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఈవెన్ మనం అమ్మవారి ఫేస్ కూడా వేసుకోవచ్చు, బట్ ఆల్రెడీ మనం అమ్మవారి ఫేస్ పెడుతున్నాం బయట కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లో అయితే మేము ఇలా కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ ఇస్తాము. ఇప్పుడైతే వెండి అమ్మవారి ఫేస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఇలా బొట్టు పెట్టేసి పెట్టేస్తున్నాను. దాని తర్వాత మనకి అమ్మవారికి హ్యాండ్స్ పెట్టాలి అంటే ఇలా ఒక స్టిక్ యూస్ చేసి దాన్ని మంచిగా టై చేసుకోవాలి. ఏదైతే రాగి చెంబు ఉందో దానికి ఇలా మనం ఒక సైడ్ నుండి రోల్ చేసి ఇంకొక కట్టెకి రోల్ చేసి బ్యాక్ సైడ్ నుండి మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా టై చేసుకొని ఫిట్ చేసుకోవాలి. అది కుండా స్టిఫ్గా ఉండే అంతా కట్టుకుంటే సరిపోతుంది. అమ్మవారికి కట్టెతో సెట్ చేయడం అంటే కొంచెం పెద్ద టాస్కే, చూసి మంచిగా కట్టుకోవాలి. ఇంకా మనం పసుపుతో రుద్ది ఉన్న కొబ్బరికాయ ఉంది కదా, దానికి మన అమ్మవారి ఫేస్ అనేది పెట్టి మనం స్టిఫ్గా దాన్ని టై చేసుకోవాలి. ఇది కూడా మనకి ఎంత కన్వీనియంట్గా ఉండి ఆ కొబ్బరికాయ సైజు బట్టి దాన్ని గట్టిగా టై చేసుకొని కట్టేయాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి చీర ముందే కట్టి పెట్టిన తర్వాత అమ్మవారి ఫేస్ పెట్టిన ఎలా అయినా కూడా ఏం కాదు. మేమైతే ఫస్ట్ మాకు కన్వీనియంట్ ఉంది కాబట్టి ఫస్ట్ అమ్మవారి ఫేస్ అందులో పెట్టాక మేము చీర అయితే టై చేస్తున్నా. చీర వీడియో అయితే ఏం చూపించట్లేను, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కట్టుకుంటారు, ఒక్కొక్క స్టైల్గా పెడతారు. మేమైతే 2 స్టెప్స్లో అమ్మవారికి ఇలా పెట్టాము. కావాలి అంటే కమెంట్ చేయొచ్చు, నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా. ఈ శారీ బ్లౌజ్ ఉంటుంది కదా, దానికి ఇలా ఒక సైడ్కి పెట్టేసి కొంగు వచ్చే సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఇలా పిన్తో డ్రైప్ చేసుకొని స్టిచ్ చేస్తూ పిన్స్ పెట్టుకుంటూ ఇలా స్టిఫ్గా మనకి ఎలా అయితే ఉంటుందో అలా పెట్టుకోవాలి.
మనం తీసుకున్న బొమ్మ సైజ్ బట్టి, మనం తీసుకున్న దాన్ని బట్టి శారీని అడ్జస్ట్ చేస్తూ మనమైతే ఎలా కట్టుకుంటామో అలాగే అమ్మవారికి సెట్ చేయడమే. దాని తర్వాత మన దగ్గర ఉన్న జ్యువెలరీని అమ్మవారికి పెట్టాలి. మాకు ఇవి పాసిబుల్ ఉన్నాయి, ఇవి పెట్టాను. ఫైనల్గా చాలా బాగా వచ్చింది అమ్మవారైతే. మీకు ఎలా అనిపించింది? ఉంటాను.